న్యూస్ డీటెయిల్స్. ఉత్తరాంధ్రలో వరదలు వర్షాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి రక్షిత మంచినీటి సరఫరా శాఖ అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్రమత్తం చేశారు. వంశాధార, నాగావళి నదులకు వచ్చినటువంటి వరదల మూలంగా ప్రభావితమయ్యే గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా, వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇక మంచినీటి కలుషితం కాకుండా చూసేందుకు రక్షిత మంచినీటి సరఫరా శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని ఆదేశించారు. ఇక ఉత్తరాంధ్రలో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలు, వరద గురించి కూడా అధికారులు పవన్ కళ్యాణ్కు వివరించారు. ఒడిశా నుంచి వరద ప్రవాహం అధికంగా ఉందని, దీంతో శ్రీకాకుళంలోని గొట్టా బ్యారేజీ, వంశధార ప్రాజెక్టులకు అనుకున్నటువంటి మేర కంటే అధికంగా వరద నీరు వస్తుందని తెలియజేశారు. ఇక ప్రాజెక్టు పరిధిలో పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని, ముంపు గ్రామాలను ఇప్పటికే జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసిందని వివరించారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లుగా తెలియజేశారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు, రక్షిత మంచినీటి శాఖ అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాల్లో పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సంబంధిత శాఖలో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. వరద ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా చూసుకోవాలని, అవసరమైతే సమీప జిల్లాల పారిశుద్ధ్య సిబ్బంది సేవలు కూడా వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆర్డబ్ల్యూఎస్ సిబ్బందికి ఉందన్నారు. గ్రామంలో క్లోరిన్ కలిపినటువంటి తాగునీటిని సరఫరా చేయాలని సందర్భంగా సూచించారు. వరద ప్రభావిత ప్రాంతంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు తన కార్యాలయానికి తెలియజేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.